మతోన్మాద గూండాలని ప్రొఫెసర్ సంగాయపై దాడి చేసిన మతోన్మాద గూండాలని గూండాలని ఆర్ఎస్ఎస్ గూండాలని కాపాడాలి. యూనివర్సిటీలో శాంతి భద్రతలను కాపాడాలి. యూనివర్సిటీలో శాంతి భద్రతలను అరెస్ట్ చేయాలి. మతోన్మాద గూండాలను అరెస్ట్ చేయాలి. మతోన్మాద గూండాలను అరెస్ట్ చేయాలి. మతోన్మాద గూండాలను రక్షణ కల్పించాలి. యూనివర్సిటీ ప్రొఫెసర్లకు రక్షణ కల్పించాలి. యూనివర్సిటీ ప్రొఫెసర్లకు రక్షణ కల్పించాలి. యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ప్రజాస్వామ్యాన్ని ఎస్వి యూనివర్సిటీలో ప్రజాస్వామ్యాన్ని ఎస్వి యూనివర్సిటీలో ప్రజాస్వామ్యాన్ని ఎస్వి యూనివర్సిటీలో ప్రజాస్వామ్యాన్ని ఎస్వి యూనివర్సిటీలో ప్రజాస్వామ్యాన్ని మనువాదులు వెంటనే దళిత ప్రొఫెసర్ పై దాడి చేసిన మతోన్మాద గూండాలను వెంటనే దళిత ప్రొఫెసర్ సంగయ్యపై దాడి చేసిన మతోన్మాద గూండాలను వెంటనే దళిత ప్రొఫెసర్ సంగయ్యపై దాడి చేసిన మతోన్మాద గూండాలను వెంటనే దళిత ప్రొఫెసర్ సంగయ్యపై దాడి చేసిన ఈరోజు ప్రజా సంఘ ఐక్యవేదిక తరఫున మరి అన్ని పార్టీలు అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా అక్కడ ఇచ్చేశారు. వాళ్ళతో కలిసి ఈరోజు ఎస్పీ గారిని కలిసి ఆయన పైన జరిగే దాడిని కారుకలేని వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఆయన రిపోర్ట్ చేసిన కూడా జరిగింది. ఎస్పీ గారు సానుకూలంగా స్పందించారు. ఆయన కేసు రిజిస్టర్ చేస్తాము, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ. మరి రిజిస్ట్రార్ గారు అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు కూడా ఇచ్చారు. వాటిపైన కూడా రిజిస్టర్ చేయడం జరిగిందని అన్నారు. వైస్ ఛాన్సలర్ గారు రిజిస్ట్రార్ గారు వన్ సైడెడ్గా వాళ్ళు ఒక వాక్యంతో వాళ్ళు కంప్లైంట్ యాడ్ ఇచ్చారు. జరిగితే దానికి ఎవరు కారుకులు వాళ్ళపైన వాళ్ళు పూర్తిగా కంప్లైంట్ అనేది ఇవ్వలేదని చెప్పి మాకు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తెలుస్తూ ఉన్నది. వాటి మేము ఎస్పీ గారిని మేము కోరింది ఏంటంటే ఇక్కడ విచారణ చేసి వాళ్ళ బహిరంగ వాళ్ళని అదేవిధంగా విహెచ్పి వాళ్ళని ఏపీవీపీ వాళ్ళు ఎవరైతే ఆ రోజు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము ఎస్పీ గారికి గట్టిగా మేము చెప్పడం జరిగింది. ఎస్పీ గారు కూడా సానుకూలంగా ఆయన నేను విచారణ చేసి తప్పకుండా వారి యాక్షన్ తీసుకుంటారు. సంఘాలు అందరూ కూడా కలిసాము. హెచ్ఓడి చెంగయ్య గారి మీద మతోన్మాదులు దాడి చేయడము, అక్కడే దగ్గరుండి పోలీసులు కూడా సమక్షంలోనే పట్టడం జరిగింది. ఆ విషయాన్ని ఎస్పీ గారిని కూడా అడిగాము. ఈ విధంగా సార్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళే పోలీసులు సిఐ గారు కూడా అక్కడే ఉండి వాళ్ళ సమక్షంలో మతోన్మాదులు యూనివర్సిటీ లోపలికి వీసీ పర్మిషన్ లేకుండా మీ తమ ఎస్పీ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళి కొట్టారు. వారం రోజులు అయింది రిపోర్ట్ ఇచ్చి కూడా రిజిస్టర్ గారు వీసీ గారు దాని మీద ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. కేసు కట్టారా లేదా అని అడిగాము. కేసు కట్టారా అన్నారు. మీరు త్వరగా అరెస్ట్ చేయండి సార్, మా దళితుల్ని ఎస్సీల మీద దాడులు జరుగుతున్న చరిత్రలు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఆయన మీద దాడి చేసి కొట్టి చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. మాలనా కూడా మాదిగా నాకు నోటుకు వచ్చినట్టు కూడా వాళ్ళు మాట్లాడారని కూడా ఆయన మా దళిత సంఘాలు కూడా విన్నవించుకున్నాడు. ఆయన చాలా భయపడిపోయి ఉన్నారు, నన్ను పెట్టరు చంపేస్తారనేసి. ఈ విషయాన్ని కూడా ఈసీ నోటీస్కి రిజిస్టర్ నోటీస్ కూడా మేము తీసుకొని వెళ్ళాము చాలాసార్లు. ఇది ఎస్పీ నోటీస్ కూడా తీసుకొని వెళ్ళాము. ఎస్పీ గారు ఉండుకొని నేను త్వరగా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, త్వరగా యాక్షన్ తీసుకుంటాను అని అన్నారు. కాబట్టి మేము ఈ విషయాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి నోటీస్కి, సీఎం గారి నోటీస్కి, ఆల్రెడీ నేషనల్ కమిషన్ నోటీస్ కూడా తీసుకొని వెళ్ళాము. మాకు న్యాయం జరిగే విధంగా లేదు. ఎందుకంటే అదే అగ్రకులాలని మీద దాడి జరిగి ఉంటే వెంటనే మమ్మల్ని అంతా కూడా మా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. మా అతని మీద మా మనోభావాలను దెబ్బతింటున్నాయి. దళితులు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడు కూడా 70 సంవత్సరాలు అవుతున్నా మా మీద విద్యావంతుడు హెచ్ఓడి ఒక పెద్ద పోస్టులో ఉన్నటువంటి వ్యక్తినే ఛాంబర్ లోపలికి పోయి కొట్టడం ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జరిగినటువంటి విషయము. దారుణం ఇది. దీని మీద మాకు న్యాయం సరిగా జరగడం లేదు. ఈసీ కానీ రిజిస్టర్ కానీ నానుస్తున్నారు. ఇక్కడ పోలీసు వర్గాలు కూడా సరైన న్యాయం కూడా చేయడం లేదు. కాబట్టి మాకు వెంటనే న్యాయం చేయాలని మీడియా ద్వారా
సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి, నేషనల్ కమిషన్కి, ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్ కూడా తెలియపరుస్తున్నాం. వెంటనే మతోన్మాదులంతా అరెస్ట్ చేయాలి. లేదంటే సౌత్ ఇండియా మొత్తం దళిత సంఘాలంతా కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్.